హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. అది ఏమంటే, మనకు తెలిసిన ప్రముఖ గవర్నమెంట్ సంస్థ నుంచి ఉద్యోగాలు అయితే విడుదలైనాయి. మీరు ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇలాంటి జాబ్స్ మళ్ళీ మనకు రావాలంటే చాలా కష్టం. మీరు తప్పకుండా ఈ వీడియోని ఫుల్గా చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ మరియు అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షల్ ఐ రివీల్ ద కంపెనీ నేమ్? కమెంట్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. ఎస్. సో నేమ్ ఆఫ్ ద కంపెనీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. వాళ్ళు ఒక అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ హ్యాస్ గివెన్ ఏ నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవాల్దార్ CBIC and CBN examination 2022. Those candidates who are interested in the vacancy details and completed all eligibility criteria can read the notification and apply online. So ఈ నోటిఫికేషన్ మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు రిలీజ్ చేసిన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గురించి, CBSE అండ్ CBN నోటిఫికేషన్ గురించి క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి అప్లై చేసుకోండి. వీడియో చూసిన అభ్యర్థులు తప్పనిసరిగా లైక్ చేసేటట్టు చూడండి. మీరు ఇచ్చే లైక్ మనకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ జాబ్కు సంబంధించి అన్ని PDF డాక్యుమెంట్స్ని కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మీరు డైరెక్ట్గా మన టెలిగ్రామ్ గ్రూప్ నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ పిన్ చేశాను. దాని మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు ఆ PDFని డౌన్లోడ్ చేసుకుని అప్లై చేయండి. ఫ్రెండ్స్, మనం ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా SSC జాబ్ బెనిఫిట్స్ గురించి, ప్రాసెస్ ఫర్ జాబ్ గురించి, అప్లికేషన్ మోడ్, పోస్ట్ నేమ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్ రిక్వైర్మెంట్స్, అప్లికేషన్ ఫీ డీటెయిల్స్, టోటల్ వేకెన్సీస్, జాబ్ లొకేషన్, సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, హూ కెన్ అప్లై, హౌ టు అప్లై, ఇంపార్టెంట్ లింక్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో SSC జాబ్ బెనిఫిట్స్ ఏంటంటే, మీరు ఈ జాబ్ చేస్తే మంచిగా డబ్బులు ఫ్రీడమ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ జాబ్ చేస్తూ మంచిగా సంపాదించవచ్చు. ఈ జాబ్లో మీకు నచ్చిన టైం చూసుకొని వర్క్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఒత్తిడి అయితే ఉండదు. ఈ జాబ్ మీకు ఒక మంచి అవకాశం, మీ జీవితాన్ని మార్చవచ్చు. అందుకే మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది ఒక గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ జాబ్. సో ఫిల్ ఎలా చేయాలి? ప్రాసెస్ ఏంటంటే, సబ్మిట్ యువర్ డాక్యుమెంట్స్, ఏజ్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఎడ్యుకేషనల్ ప్రూఫ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డ్ అండ్ క్యాన్సల్ చెక్. సో ఇవన్నీ మీరు సబ్మిట్ చేయాలి. సో క్యాండిడేట్స్ ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేయాలి, ఆఫ్లైన్లో లేదు. కంపల్సరీ మీరు ఆన్లైన్లోకి వెళ్ళి అప్లై చేయాలి. సో పోస్ట్ నేమ్ వచ్చేసరికి SSC, MTS అండ్ హవాల్దార్కు సంబంధించిన పోస్ట్ మీరు రిక్రూట్ చేస్తున్నారు. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అంటే 10th పాస్ అయి ఉండాలి. సో ఈ మ్యాండేటరీ 10th పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అప్లై చేయాలి. సో ఏజ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి 18 to 25 years కంప్లీట్ అయి ఉండాలి. సో క్యాండిడేట్స్ బార్న్ నాట్ బిఫోర్ 2/1/1998 and not later than 1/1/2005. సో 18 to 27 years ఉండాలి. క్యాండిడేట్స్ నాట్ బార్న్ 2/1/1996 and not later than 1/1/2005. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్. SC, ST, OBCకి, PWD, ఎక్స్ సర్వీస్ మెన్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 100 రూపీస్ పే చేయాలి. ఫర్ ఉమెన్, SC, ST, PWD అండ్ ESM క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ అనేది ఉండదు. పేమెంట్ మోడ్ ఆన్లైన్, ఆఫ్లైన్ ఎలా అయినా పే చేయొచ్చు. SBI చలాన్ ద్వారా, నెట్ బ్యాంకింగ్ యూజింగ్ వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఎలా అయినా మీరు పే చేయొచ్చు. సో జాబ్ లొకేషన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు ఫ్రెండ్స్. సో టోటల్ వేకెన్సీస్ యాక్చువల్గా ఈ జాబ్ అనేది నిన్నటితో నోటిఫికేషన్ క్లియర్ అయిపోయింది. కానీ సో చాలామంది ఇంకా వెయిట్ చేస్తున్నారు అనేసి దీన్ని ఎక్స్టెండ్ చేశారు. సో February 28th వరకు ఉంది. సో టోటల్ వేకెన్సీ వచ్చేసరికి 12,523 వేకెన్సీస్ని వీళ్ళు రిక్రూట్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. సో శాలరీ విల్ బి అకార్డింగ్ టు పోస్ట్, ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్స్. గుడ్ శాలరీ ఇస్తారు. ప్లీజ్ డూ చెక్ ద అఫీషియల్ కెరీర్స్ వెబ్సైట్ ఫర్ మోర్ శాలరీ డీటెయిల్స్. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ MTS విల్ కన్సిస్ట్ ఆఫ్ Session 1 and Session 2 ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కనెక్ట్ చేస్తారు. The performance of the candidate in Session 1 will be evaluated first and then performance in Session 2. First session లో ఉన్న పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని Session 2 చేస్తారు. ఓన్లీ if a candidate qualifies in Session 1. Session 1 క్వాలిఫై అయిన Session 2కి ఫార్వర్డ్ చేస్తారు.
Minimum qualifying marks in session 1 as well as in session 2 of computer based examination is unreserved 30%, OBC or EWS 25%, all other categories ki 20% is the cutoff marks. Okay, so exam pattern వచ్చేసరికి వీళ్ళు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ డివి కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు పేపర్ 1 పేపర్ 2 రెండు ఉంటుంది. పేపర్ 1 వచ్చేసరికి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ మీద 20/60 క్వశ్చన్స్ ఉంటాయి. 45 minutes ఎగ్జామ్ ఉంటుంది. రీజన్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్కి 20/60. సెషన్ 2 జనరల్ అవేర్నెస్కి సంబంధించి 25/75. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సివ్ సంబంధించి 25/75. 45 minutes ఎగ్జామ్. సో ఆర్ 60 minutes ఫర్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్ యాజ్ పర్ para 8. So computer based examination will consist of objective type multiple choice questions ఇస్తారు. The questions will be set in English, Hindi and in 13 regional languages for session 1. And the general awareness session of session 2, there will be no negative marking in session 1. In session 2 there will be negative marking of 1 mark for each wrong answer. ఒక్క రాంగ్ ఆన్సర్ చేస్తే 1 mark నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో కేర్ఫుల్గా మీరు అటెంప్ట్ చేయాలి. Candidates are advised to keep this in mind while answering the questions. పేపర్ 2 వచ్చరికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. వాకింగ్ మేల్ వచ్చరికి 1600 meters in 15 minutes లో వాక్ చేయాలి. ఫీమేల్స్ 1 kilometer in 20 minutes లో వాక్ చేయాలి. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చరికి మేల్ క్యాండిడేట్స్కి హైట్ అనేది 157.5 centimeters ఉండాలి. రిలాక్సబుల్ 5 centimeters in case of గార్వాలిస్, అసామీస్, గోర్ఖాస్ అండ్ మెంబర్స్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. చెస్ట్ అనేసి 81 centimeters ఉండాలి. ఫుల్లీ ఎక్స్పాండెడ్ విత్ మినిమం ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 centimeters. For female candidates, height 152 centimeters, relaxable by 2.5 centimeters in case of Garhwalis, Assamese, Gurkhas and members of scheduled tribes. So weight is 48 kg, relaxable by 22 kg in case of Garhwalis, Assami, Gurkhas and members of scheduled tribes. So document verification in view of decision of the government to expedite the recruitment process. So document verification will be conducted by the user departments and organizations after declaration of the final results. Once ఒకసారి మీరు ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫై అనేది చేస్తారు. Candidates will have to submit copies of various documents as given below at the time of document verification. ఏమేమి సబ్మిట్ చేయాలి? SSC certificate, order or letter in respect of equivalent educational qualifications including the authority under which it has been so treated in respect of equivalent clause in essential qualifications అని సబ్మిట్ చేయాలి. సో సిలబస్ వచ్చేసరికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ recruits Group C posts of multitasking staff. Group C posts in different states and union territories. And Havaldar, so a general central group service. C non-gazetted officer, gazetted kaadu, non-ministerial post in Central Board of Indirect Taxes and Customs and Central Bureau of Narcotics under Department of Revenue, Ministry of Finance. The examination will consist of computer based examination, physical efficiency test, physical standard test. So only for the post of Havaldar. The following are the syllabus detailed to apply for the SSC MTS vacancies. Syllabus for computer based examination ki numerical and mathematical ability మీద వీళ్ళు డీటెయిల్గా ఎగ్జామ్ సిలబస్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ మీరు క్లియర్గా చదివితే మీకు అర్థమవుతుంది. రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్కి కూడా వీళ్ళు సిలబస్ అనేది ప్రొవైడ్ చేశారు. జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సివ్ మీద సిలబస్ ఇచ్చారు. సో నోట్ ఫర్ PH candidates of 40% and above visual disability, there will be no component of maps, graphs or diagrams or statistical data in the paper. For PET and PST will be conducted by CBSE and CBN at various centers finalized by them. The candidates may be called for PET and PST to any center across the country. Next, who can apply? Any candidate in India, Nepal, Bhutan, Tibetan, a person of Indian origin who has migrated from Pakistan, Burma, Sri Lanka, East Africa, countries of Kenya, Uganda and United Republic of Tanzania, Zambia, Malawi, Zaire, Ethiopia and Vietnam with the intention of permanently settling in India. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. So how to apply? Candidates must read the official notification carefully from the official website. If there is an online vacancy, click the link below or visit the official website. Now register yourself instead of filling all your details like personal details, education and fees. Do not forget to upload the correct photograph and signature. If there is an offline vacancy, then fill the form carefully and attach all your documents. Now send it to address given from normal or speed post. If online, so pay a fee by credit or debit or net banking.
సో ఇది బోత్ కదా, ఆఫ్లైన్ ఆన్లైన్. సో కాబట్టి మీరు అన్ని ఫాలో అవ్వాల్సిందే ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ఆన్లైన్ అనేది ఆల్రెడీ January 18, 2023 రోజు స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ టు అప్లై ఆన్లైన్ వచ్చేసరికి February 24, 2023 నైట్ 11 o'clock వరకు. లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ 26th. సో 2 days ఎక్స్టెండ్ ఇచ్చారు. సో 26 February వరకు ఇచ్చారు. లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ జనరేషన్ ఆఫ్ ఆఫ్లైన్ చలాన్ 26 వరకు చలాన్ కూడా తీసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ త్రూ చలాన్ 27 February. సో షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది April 2, 2023 రోజు కండక్ట్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్, ఇది అప్లై చేశారంటే మనకు అప్లై ఆన్లైన్ అవ్వదు. నేను మీ డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మన టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత అక్కడ ఈ నోటిఫికేషన్ సంబంధించి అన్ని PDF డాక్యుమెంట్స్ నేను అక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో అవి డౌన్లోడ్ చేసుకొని మీ నోటిఫికేషన్ని క్లియర్గా చదవండి. క్లియర్గా చదివిన తర్వాత మీరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇక మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటే నోటిఫికేషన్ క్లియర్గా మన టెలిగ్రామ్ గ్రూప్ నుంచి డౌన్లోడ్ చేసుకొని రీడ్ చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ మీద ట్యాప్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.